అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము కొద్ది దినముల నుంచి ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన 7వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మొదటి 3 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకే అధికారం పొందిన ఆ 4 దూతలతో. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా సింహాసనం ముందు నిలబడి ఉన్న జన సమూహము అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశము రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే, గొర్రెపిల్ల ఉగ్రత ప్రపంచం మొత్తం మీద పడకముందే దేవుడు ఒక దేవదూతను పంపి భూమిపై నివసిస్తున్న పరిశుద్ధుల నుడిపై ఒక ముద్రను వేశాడు. ఈ భాగములో ప్రస్తావించబడిన 1,44,000 మంది దేవుని సైన్యాన్ని సూచించినట్లుగా మనం చూడగలుగుతాం. వారు భూమిపై ఆధ్యాత్మిక యుద్ధాలు చేస్తారు. వీరు తీవ్రమైన హింస ఉన్నప్పటికీ తమ పాపముల నుండి తమను రక్షించిన గొర్రెపిల్ల అయిన యేసుకు చివరి వరకు నమ్మకంగా ఉండే క్రైస్తవులు. యేసు తీర్పు తర్వాత వారు పరలోకములో దేవుని సింహాసనము ముందు వారు అక్కడ ఆయన ముందు సమావేశం అవుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ వారు దేవుని స్తుతించడంలో 4 జీవులు, పెద్దలు మరియు దేవదూతలతో వారు చేరుతారు. ఇది సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 15 నుంచి 17 వచనాలు. దేవుడు తన సింహాసనం ముందు వచ్చే ప్రతి యాత్రికులను స్వీకరించి వారికి విశ్రాంతినిస్తాడు. మన దేవుడు విశ్రాంతినిచ్చేవాడు, సమాధానమునిచ్చే దేవుడు కదండి. ఎవరైతే విశ్రాంతి లేకుండా ఉన్నారో అలాంటి వారికి సెద తీర్చుకుని విశ్రాంతినిచ్చే దేవుడు కదండి. ఆయన గుణలక్షణాలను మనము అర్థం చేసుకున్నప్పుడు దేవునిలో ఇంకా విశ్వాసంగా జీవించడానికి వీలు కలుగుతుంది. మన దేవుడు ఎవరు అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నమ్మకంగా ఆయన కోసం జీవించడానికి వీలు కలుగుతుంది. భూమిపై అసంతృప్తితో జీవించిన వారు ఎప్పటికీ రుచి చూడని విశ్రాంతిని దేవుడిస్తాడు. లోక సుఖాలకు హృదయములు మూసివేయబడిన వారు ఎప్పటికీ అనుభవించిన ఓదార్పును కూడా దేవుడిస్తాడు. ఓదార్చే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు. లాంటి దేవుడు అనుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదండి మనకి. ఈ రోజుల్లో నేను దేనికోసం పని చేస్తున్నాను మరియు ఎవరి కోసం నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను ఆలోచన చేయాలి. విశ్రాంతి కావాలి అంటే, నిజమైన ఓర్పు కావాలంటే యేసు వైపు తిరుగుదాం, ఆయన యందు బలంగా ఉందాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 9 నుంచి 14 వచనాలు. ముద్రించబడిన వారు విజయం సాధిస్తారు, ఎందుకంటే వారు గొర్రెపిల్ల ద్వారా దేవుని రక్షణను పొందుతారు. ఆ రోజు వచ్చినప్పుడు వారు తమ అరణ్య బాధలను, కష్టాలను విడిచిపెట్టి సమృద్ధిమైన జీవితంలోకి మరియు ఆనందములోకి వారు ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల దేవుని ఆలయంలోకి వారు నడిపించబడతారు. ఈ సత్యము మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ యొక్క 1,44,000 మంది ఎవరంటే దేవుని కొరకు నమ్మకంగా చివరి వరకు ఉన్నవారు కదండి. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని కదండి. ఈ అపోక్లిప్టిక్ లిటరేచర్లో సంఖ్యను మనము కొద్దిగా ఏ విధంగా చూడాలంటే లిటరల్గా ఆ సంఖ్యను తీసుకోవడానికి
వీల్లేదు. అందులో ఉన్న ఆత్మీయ కోణాన్ని, దేవుడు చెప్తున్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదండి. 1,44,000 మంది ఎవరంటే దేవుని కొరకు చివరి వరకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేవారు. ఈ సత్యంని మనం అర్థం చేసుకోవాలి. వారు దేవుని ఆలయంలోకి నడిపించారు. ఈ సత్యము నేటి బాధల ములుగుల నుండి, ఆ యొక్క కష్టముల నుంచి మార్చి స్థుతులుగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఈరోజు ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం. అలాంటి ఓర్పు మనలో ఉందా లేదా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. ఇప్పటి వరకు వాక్యం ఉన్న ప్రతి బిడ్డను అభిషేకించాను తండ్రి. నీకోసం నమ్మకంగా చివరి వరకు జీవించే శక్తి బలం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది గాక. ఆమేన్.